ఈ దినం ఒక ప్రత్యేకమైన పండుగ రోజు, డిసెంబర్ 25. దానికి కారణం మేరీ మాత కడుపున యేసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. అవును, మనుషులందరికీ ఇది పండుగ రోజు. భూమి మీద ఒక అద్భుతం జరిగిన రోజు. అది బెత్లెహేము సమీపంలో ఒక మారుమూల ప్రదేశం. గొర్రెల కాపరుడు రాత్రివేళ మందను కాస్తుండగా దేవదూత కనిపించి చెప్పింది, భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అని. Do not be afraid. I bring you good tidings of great joy for all people. Today, in the city of David, a Savior has been born to you. He is the Messiah, the Lord. This will be your sign. You will find a child wrapped in swaddling cloths and lying in a manger. వారు పరుగున వెళ్లి దేవుడే మనిషిగా అవతరించిన ఆ దృశ్యాన్ని చూడడానికి వెళ్లి చూసి సంతోషించారు. ఒక్క అద్భుతానికే వారు అంతగా సంతోషిస్తే 1988వ సంవత్సరంలో ముగ్గురితో ప్రారంభించిన ఈ చిన్ని సంఘంలో దేవుడు ఒక్క అద్భుతం కాదు, వేల అద్భుతాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అద్భుతమైన పుట్టినరోజు వేడుకలు. అన్నప్రాసన కార్యక్రమాలు,
ఎన్నో అద్భుతమైన గృహప్రవేశాలు దేవుడు ఈ సంఘం ద్వారా జరిగించాడు. ప్రతి సంవత్సరం అద్భుతమైన క్రిస్మస్ ఆరాధనలు, కన్నుల వింతైన దృశ్య నాటికలు, ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన, సేవకులను గౌరవించే అద్భుతమైనటువంటి అవకాశం, సండే స్కూల్ పరిచర్య, చిన్న పిల్లలకు హాస్టల్ పరిచర్య, లెంటు కాలములో ఘనంగా ఉపవాస ప్రార్థన కూడికలు, వేసవిలో విబిఎస్ తరగతులు, నూతన సంవత్సరంలో కులం మతం తేడా లేకుండా ఊరందరికీ భోజనాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే మరెన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో అద్భుతం అయితే, గత సంవత్సరం 12 మంది నూతనముగా నిర్మించినటువంటి బాప్తిస్మపు తొట్టిలో బాప్తిస్మం తీసుకోవడం మరొక అద్భుతమైన అద్భుతం. పశువుల పాకలో పుట్టి కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసుక్రీస్తు. ఇది నేను చెప్పట్లేదు. పశువుల పాకలో పుట్టి కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం ఎనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఇది నేను చెప్పట్లేదు. ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. ఇంత అద్భుతమైన పండుగ రోజు ఒక ప్రత్యేకమైన అతిథి చిన్న వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నారు. జాగ్రత్తగా వినండి. మహా ఉన్నతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టణాల దేవుడు మానవులుగా మనల్ని ప్రేమించి మన కొరకు తన కృప అనుగ్రహించి మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను అనుగ్రహించిన ఆ ఉన్నతమైన దేవుని స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ప్రతి ఉదయమున ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండములతోనూ గంభీరతని గల స్వతాలతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నంటే, మానవులకి లోకంలో దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఊపిరినిచ్చి, జీవాన్నిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, కుటుంబాన్నిచ్చి, గృహాలిచ్చి, బ్రతకడానికి ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలు ఇచ్చి, పనిచేయడానికి బలాన్ని శక్తినిచ్చి అనుగ్రహించిన దేవునికి ప్రతి రాత్రి ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడం, ఆయన కనపరచడం ఎంతో మంచిది. కేవలము ఈ పనంతా ఆయన స్తుతించడం వల్లనే దేవుడు మాకు మేలు అనుగ్రహించాడు. మరి ఆ ఉన్నతమైన దేవుని కొరకు, ఆయన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు వాళ్ళ అన్నింటి పక్షంగా మరి మీరు ప్రార్థన చేయాలని ప్రేమగా తెలియజేస్తున్నాను. మరి దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించుకుంటారు. గొల్లలు చూడడానికి వెళ్ళిన అద్భుతం ఏమిటి? అదే కన్యక గర్భవతి అయి రక్షకుణ్ణి కన్న రోజు. జ్ఞానం కలిగిన జ్ఞానులు ఆ అద్భుతాన్ని చూసి సాగిలపడి కానుకలు ఇచ్చిన రోజు.
the Son of God, born in filth. What is the Lord doing? Oh, Jesus, what is your destiny? ఇంత అద్భుతమైన పండగ రోజు, వచ్చే సంవత్సరం మరిన్ని అద్భుతాలను దేవుడు ఈ సంఘం ద్వారా జరిగించాలని ఆశిస్తూ వచ్చిన మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ చిన్ని సంఘం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెజ్జల్లని కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే.